రెడీయా? మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇరాన్ మళ్ళీ భీకర దాడులు చేసుకుంటున్నాయి. కానీ ఇరాన్ వైపు నుంచి యుద్ధాన్ని నడిపించాల్సిన ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడున్నారు? ఆయన ఆచూకీ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఒక బిగ్గెస్ట్ మిస్టరీగానే ఉండిపోయింది. ఆయన ఇరాన్లోని అక్కడే ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉన్నారని కొందరు వాదిస్తూ ఉంటే, మరికొందరు మాత్రం ఆయన రష్యాలోని పుతిన్ అధికారిక నివాసంలో అత్యంత రహస్యంగా చికిత్స పొందుతున్నట్టుగా చెప్తున్నారు. ఖమేనీ జాడపై ఈ సస్పెన్స్ ఎలా నడుస్తుండగానే, అంటే ఈ రకంగా కొనసాగుతూ ఉండగానే సౌదీ అరేబియాకు చెందినటువంటి ప్రముఖ ఒక న్యూస్ పేపర్ అల్ హదాత్ ఒక మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాయి. ఇంతకీ ముస్తఫా ఖమేనీ ఎక్కడున్నారు? తండ్రి అంత్యక్రియలకు ఎందుకు రాలేకపోయారు? సౌదీ అరేబియా చెప్పినటువంటి ఆ షాకింగ్ స్టేట్మెంట్ ఏంటి? డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై జరిపినటువంటి దాడిలో అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే అదే దాడిలో ఆయన కొడుకు, ప్రస్తుత సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కాళ్ళు, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా చెప్తూ ఉన్నాయి. ఆ సంఘటన అప్పటి నుంచి ఇప్పటిదాకా ముస్తఫా ఖమేనీ ఒక్కసారి కూడా పబ్లిక్లోకి రాలేదు. కనీసం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించను లేదు. చివరికి తన తండ్రి, కుటుంబ సభ్యుల అంత్యక్రియల కార్యక్రమాల్లో కూడా ఆయన హాజరు కాలేదు. ఇక దీంతో ప్రపంచ దేశాలు కూడా ఈ విషయం పైన ఆశ్చర్యపోతున్నాయి. ఈ క్రమంలోనే సౌదీకి చెందినటువంటి అల్ హదాత్ అనేటువంటి ఒక ఛానల్, ఒక న్యూస్ పేపర్, ఒక టీవీ ఛానల్ ఒక షాకింగ్ న్యూస్ని బయటపెట్టింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ అఫీషియల్స్ ఇచ్చినటువంటి లీక్స్ ఆధారంగా ముస్తఫా ఖమేనీ ప్రస్తుతం ఇరాన్లోని భూభాగంలో లేరని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇటీవల ముస్తఫా ఖమేనీ పేరుతో ఇరాన్ విడుదల చేసినటువంటి అధికారిక లిఖితపూర్వక అంటే అఫీషియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కేవలం అవన్నీ ఫేక్ అంటూ తెలిపేసింది. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు ముస్తఫా ఎలాంటి కనెక్షన్ లేదని తేల్చేసింది. అయితే ఆయన ఇరాన్ దాటి వెళ్ళిపోయాడని చెప్తున్నారే తప్ప ఖచ్చితంగా ఏ లొకేషన్లో ఉన్నాడనేది మాత్రం టాప్ సీక్రెట్గానే ఉండిపోయింది. మరి ముస్తఫా ఇరాన్లో లేకపోతే ఎక్కడున్నారు? దీనికి కువైట్ వార్తా సంస్థ అల్ జరీదా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇటీవల కీలక విషయాలను బయటపెట్టాయి. వీటి ప్రకారంగా ఫిబ్రవరి 20వ తేదీన దాడుల తర్వాత ఇరాన్పై నిరంతరం బాంబు దాడులు జరుగుతుండడంతో అక్కడ ముస్తఫాకి సురక్షితమైనటువంటి వైద్యం అందించడం ఇంపాసిబుల్ అని ఇరాన్ రక్షణ వర్గాలు భావించాయి. పైగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ ఏ క్షణమైన ఆయన లొకేషన్ని కనిపెట్టే ప్రమాదం కూడా ఉందని అనుకున్నారు. అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కియాన్కు ఫోన్ చేసి ఒక సీక్రెట్ ఆఫర్ ఇచ్చారు. ముస్తఫాని రష్యాకు పంపితే తాము పూర్తి సంరక్షణతో కూడినటువంటి ఒక వైద్యాన్ని అందిస్తామని చెప్పుకొచ్చారట. దీనికి ఇరాన్ కూడా యాక్సెప్ట్ చేయడంతో ఒక రష్యన్ మిలిటరీ విమానంలో అత్యంత రహస్యంగా, చాలా కాన్ఫిడెన్షియల్గా ముస్తఫాని మాస్కోకి తరలించారట. ప్రస్తుతం మాస్కోలోని పుతిన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ మెడికల్ ఫెసిలిటీలో ఆయనకి సర్జరీ జరిగిందని, రష్యన్, ఇరానియన్ డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని తెలుస్తోంది. కానీ ఇది ఎంతవరకు నిజం అన్నది ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఈ గందరగోళం ఇలా ఉంటే ఇరాన్లో ప్రస్తుతం తీవ్రమైనటువంటి లీడర్షిప్ క్రైసిస్ ఏర్పడిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. దేశానికి సరైనటువంటి సుప్రీం లీడర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి టాప్ లీడర్స్ మధ్య తీవ్ర విభేదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇరాన్ సైనిక శక్తి అయినటువంటి ఐఆర్జీసీకి అక్కడి పొలిటికల్ నేతలకి మధ్య తీవ్రమైనటువంటి ఆధిపత్య పోరు కూడా నడుస్తోంది. ముస్తఫా ఖమేనీ పేరుతో వస్తున్నటువంటి ఈ లెటర్స్ అన్నీ కూడా ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వాహిద్, ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజెనిల్ డ్రాఫ్ట్ చేస్తున్నవే అని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు అమెరికాతో యుద్ధం నడుస్తూ ఉంటే మరోవైపు ఇరాన్ అంతర్గతంగా ముక్కలయ్యే ప్రమాదంలో పడిందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇక ఈ స్టోరీలో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఇరాన్తో నేరుగా యుద్ధం చేస్తున్నటువంటి అమెరికాకు ఈ రణరంగంలోకి ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా దిగడం అస్సలు ఇష్టం లేదు. సౌదీ మీడియా రిపోర్ట్స్ ప్రకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైల్ దాడులు చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ సొంతంగా ఇరాన్ భూభాగంపై పెద్ద ఎత్తున ఆపరేషన్స్ చేయడం అమెరికాకు నచ్చడం లేదట.
ఎందుకంటే ఇజ్రాయెల్ కనుక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే ఇది గల్ఫ్ దేశాలన్నిటికీ కూడా థర్డ్ వరల్డ్ వార్ లాగా మారుతుందని, గ్లోబల్ ఆయిల్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోతుందని అమెరికా భయపడుతోంది. అందుకే ఈ యుద్ధాన్ని తన కంట్రోల్లోనే ఉంచుకోవాలని భావిస్తోంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్కు తగినటువంటి గుణపాఠం చెబుతాం, మా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాం అని ముస్తఫా ఖమేనీ పేరిట ప్రకటనలు వస్తున్నా ఆయన మాత్రం బయటకు రాకపోవడం ఇరాన్ ప్రజల్ని కూడా గందరగోళానికి గురిచేస్తోంది. ఆయన నిజంగానే రష్యాలో సేఫ్గా చికిత్స పొందుతున్నారా, లేక ఆర్మీనే ఆయనను పక్కన పెట్టి కథ నడిపిస్తోందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఒక బలమైనటువంటి లీడర్ లేనటువంటి ఇరాన్ అమెరికా లాంటి సూపర్ పవర్ని యుద్ధంలో ఎంతకాలం ఢీ కొట్టగలుగుతుందనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ముస్తఫా ఖమేనీ లేడు, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన వీడియోలని కొంతమంది వేరే వాళ్ళు డ్రాఫ్ట్ చేసినటువంటి ఆ డ్రాఫ్టింగ్ లెటర్స్ని మాత్రమే బయటికి సర్క్యులేట్ చేస్తూ ఇండివిజువల్గా లీడర్ లేనటువంటి ఒక కంట్రీ అమెరికాని ఢీ కొట్టడానికి రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తూ గల్ఫ్ కంట్రీస్లోని అమెరికా ఎయిర్ బేసెస్ని ఢీ కొడుతోంది. సో ఇది సక్సెస్ రేట్ సాధిస్తుందా? ఒక లీడర్ లేనటువంటి కంట్రీ సూపర్ పవర్గా ఉన్న అమెరికాని ఢీ కొట్టగలుగుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సేమ్ టైం ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెక్ వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.